సో ఏమైంది, పోలీసోడు స్టాప్ చేయమన్నాడు. స్టాప్ చేసినోడు మళ్ళాక వచ్చి ఎందుకప్ప సీట్ బెల్ట్ వేయలేదు అనేసి ఒకే ఒక మాట్లాడిన, லைசன்ஸ் அடகல ஏமி அடகలేదు వాళ్ళు. நீங்கள் எங்களுக்கு ஹார்லிக்ஸ் போட்டி கொடுத்தது எனக்கு நினைப்பு இருக்குது. குர்த்தாச்சு. வணக்கம் 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 வணக்கம். இங்க இந்த இந்த வீடியோ நீங்க பாத்துக்கிறீங்களா? கமெண்ட் பண்ணுங்க. எங்களோட தமிழ்ல கொஞ்சம் వీక్ இருக்கு, అడ్జస్ట్ பண்ணிக்கோங்க. ఎన్ని ఇయర్స్ కావాల్సి వచ్చింది గైస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బయటికి పోవాలంటేనే. చూడండి మా పిన్ని పరిగెత్తుకొని వస్తూ ఉండేది, టైం అయిపోయింది అనేసి. మొన్న వెయిట్ చేస్తూ ఉండే, ఇప్పుడు పరిగెత్తుకొని వస్తుంది. పిన్ని పాప ఉంటే బాగుంది. అయ్యో ఆవిడని మనమని చూసుకునే అవ్వలేదు. సరే, సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి బ్లాగ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వ్లాగ్ లో నరేష్ మళ్ళీ పాప ఇద్దరు ఉండరు. నరేష్ ఊరికి పోయినాడు, పాప అక్కడ ఉంది మా మమ్మీ దగ్గర. మేమందరూ ఒక పూజకి పోతా ఉన్నాం, సత్యనారాయణ పూజకి. ప్రభాత్ హాయ్. అండ్ మా ఇంకొక పిన్ని వస్తుంది, ఇంకొక పిన్నిని పికప్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 1 hour ట్రావెల్, అక్కడ పోయి పూజ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది. సో మాతో పాటు మీరు కూడా పూజ చూసారు చూడండి. మనోరోళ్ళు విని చూడండి. రెడ్ కార్స్ వస్తా ఉంటున్నారు. మోనిక లేట్ అయిపోయిందా? ఏం లేదు పద మోనిక. ఎందుకు మీరు రెడీ అయిపోయి? అమెరికా చెప్పలేదు నేను నీళ్ళు పోసుకుని నాకు ఫోన్ చేస్తుంది మోనిక అని చెప్పేసి. మేము 11 o'clock ఇల్లు వదులుతుంది, 1 o'clock అవుతుంది. ఇంకా పోతానే ఉండం ఇంకా కూడా ఇంకా నాకైతే నిద్ర వచ్చేసింది. ఫుల్ గా ట్రాఫిక్ ఈ పక్క రోడ్. ఈ పక్క వచ్చాకే ఒక రిస్క్ అంటే, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా హెవీ ట్రాఫిక్ ఉంది మాకు. గైస్ ఏమైంది తెలిసిన, దానికనే కూర్చొని ఉంటారు. గైస్ ఏమైందంటే నేను సీట్ బెల్ట్ వేసుకుని లేదు. సో ఏమైంది, పోలీసోడు స్టాప్ చేయమన్నాడు. స్టాప్ చేసినోడు మళ్ళాక వచ్చి ఎందుకప్ప సీట్ బెల్ట్ వేయలేదు అనేసి ఒకే ఒక మాట్లాడిన, லைசன்ஸ் అడగలేదు, ఏమీ అడగలేదు వాళ్ళు. సీట్ బెల్ట్ ఎందుకు వేయలేదు ఇంత మాత్రం అడిగినోడు. బయట పోతుంది, అదే డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ అడగలేదు. వాళ్ళకి కావాల్సిందేమో వాళ్ళు అడిగి, మీది తప్పు ఉంది అంటే దుడ్డు తీసుకుంటారు సార్, మా దగ్గర క్యాష్ లేదు అంటున్నాయి. ఫైన్ కూడా వేయలేదు ఆ మనిషి. అసలు ఫైన్ అయ్యండా మేము మళ్ళీ కడతాం అనేసి అయితే నేను చెప్తాను. 200 రూపాయలు 300 రూపాయలు ఇచ్చేసుకోండి అండ్రి, మా దగ్గర ఫోన్ పే లేదు, మేము ఇప్పుడు ఇచ్చేలేదు అని, మా దగ్గర ఫైన్ వేయండి అనేసి నేను అంటున్నాను. ఎంతో కొంత ఇచ్చేసుకోండి అనేసి అన్నాడు. మళ్ళీ ఫోన్ పే మాత్రమే, క్యాష్ లేదు అనేటప్పటికి వాళ్ళు ఒక మనిషిని కూడా పెట్టుకో ఉన్నాడు అక్కడ. అబ్బా నువ్వు రా ఇక్కడ, వాళ్ళు ఫోన్ పే చేస్తారంటే తీసుకో అనేసి మమ్మల్ని మేము ఫోన్ పే చేసి అయినాక పోలీస్ పుట్టుకొని వాళ్ళ పార్టీకి వాళ్ళు పోయి. చూడండి గైస్ స్కామ్ అంతా ఎట్లుంది. మేమంతా గమ్మని ఫైన్ వేయమంటున్నాయి, వాళ్ళు ఫైన్ వేసిండల్లా. ఏం పినే అవును, వాడు చూడ లైసెన్స్ కూడా అడగలే మంచిది. వాళ్ళకేం దుడ్డు కావాలా, మనం ఇస్తాం ఇంకేమి. మనకి టైం అయింది, తలనొప్పి ఎందుకులే అని ఇచ్చేస్తా. మనకి టైం వేరే అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఊరోళ్ళు అందరూ వచ్చిండారు కదా, వాళ్ళ ఊరోళ్ళు బాగా మాట్లాడుకుంటారు. చూడండి వీళ్ళు ఊరోళ్ళు వచ్చినాయి కాబట్టి ఎంత మాట్లాడుతూ ఉండరు. మా పిన్ని నేను ఉంటాం చూడండి.
మా పిన్ని నేను ఎవరెవరు ఏమేమని తెలియదు. వీళ్ళందరూ ఏం మాట్లాడుతూ ఉండారో మేము కూర్చొని తలలు ఆడిపించుకుంటా ఉండం. సో ఓహో అట్లా మా డాడీ వెళ్ళిపోగానే లేట్ గా వచ్చినాడు. ఏంటి డాడీ ఇంత లేట్? మీరు ఎప్పుడు పర్మనెంట్ అప్డేట్ చేస్తారా? గైజ్ ఇప్పుడు సడన్ గా ఒక ప్లాన్ చేసి బయట పోయి డిన్నర్ చేద్దామనేసి ఎట్లో మా డాడీ కూడా సరే అన్నాడు. మా మమ్మీ కూడా అదేమో తెలిలే ఎన్నిసార్లు వద్దు 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 అంటే కానీ ఈసారి సరే పదాం అని చెప్పుకునేసింది. ఏమో మీ రీజన్? ఇప్పుడు జ్యూస్ కాదు జియా పూజలో ఫుడ్ కూడా బాగుంది తెలిసిన బాగుంది. నాకు తినే కాలేజ్ పూజకు పోయింది కదా, సత్యనారాయణ పూజకు పోతుంది నేను. ఆడ భోజనం బాగుంది. వాళ్ళు ఏం తెలుసమ్మా అర్జెంట్ చేయలేదు, నిదానంగా ఒక ఐటమ్ అయిందా అందరూ తినేసి అయినాక మళ్ళీ ఇంకొక ఐటమ్ అట్లా నిదానంగా ఆరాంగా తినేసి అర్జెంట్ చెప్పింది. సో అట్లా బిన్నే మా మమ్మీ డాడీ కూడా సత్యనారాయణ పూజ చేయాలనేసి కోరుకుంటూ ఉండదు. మేము కూడా కోరుకుంటాను సత్యత. ఒక దినం అవుతుంది మా చూడండి. యాక్చువల్ గా మేము నలుగురు లంచ్ ఒక డిన్నర్ కి పోవాలనేసి నేను ఒక 2017-18 లో అనుకుంటున్నాను. అది నెరవేరకి ఇప్పుడు ఎంత 10-9 years పట్టింది. అది కాలేజ్ టైంలోనే అనుకోండి. మేము నలుగురు ఓట్లకు పోయి తినాలా అనేసి. మనం నలుగురేనా? నేను నువ్వు మమ్మీ అంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో పోయింటాము. మేము నలుగురే పోయేది ఇదే ఫస్ట్ టైం. నీకు ఆకలి లేదా డాడీ? పొద్దుగా సముద్రాన్ని తినుకుంటాండవు. మా డాడీకి ఇది ఒక బాదామి ఫీల్, బడవర బాదామి డైలీ తినాలనిపిస్తాడు. మా డాడీ ఎక్కడ దొరికినా తీసుకొని వస్తాడు. మాకేమంత ఇష్టమే అవ్వలేదు. తింటే హార్లిక్స్ అంట. గైస్ కమ్ములు చూడండి, తెల్లారి తీసుకొని పోతుంది. ఇంకా ఇప్పుడే చెవులకి పెద్ద పెద్దది అయిపోయింది. చూడండి అది కూడా చూపిస్తున్నాను అంటాను. మా చూపించచ్చు అది చూసి ఏ లైట్ కొట్టుకుంటాను. వేరే లైట్ వేయండి. చూడండి వీడు బూస్టే తాగేలే వేస్ట్. తింటారా? బూస్ట్ ని తింటారా? ఎదువా ದಡ್ರೆ ಬೂಸ್ಟ್ ತಿನ್ನೋದು ಬೇರೆಲ್ಲ ಹಾಕೊಂಡು వీడి బూస్ట్ తినలేదా మా చిన్నప్పుడు ప్లేట్లలో వేసుకుని? మాకి ఇప్పుడు చిన్నప్పుడు ఒక రుండ్రి మా ఇంటికాడ ఆ రోడ్ లో ఉంటుంది. రాజలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి నేను పోతే చాలు వాళ్ళు బూస్ట్ కప్ లో హార్లిక్స్ వేసి ఎంత గంపేసి ఇస్తా ఉండ్రి. నేనైతే ఫుల్. నాకు వాళ్ళ ఇంట్లో ఏం గుర్తు తెలిసిన మ్యాగీ ఉంటుంది కదా, రా మ్యాగీ తినేది నేర్పించి వాళ్ళే నాకు నేర్పించింది. అప్పుడు కూడా ఇల్లు చేసినప్పుడు కూడా పోతా ఉంటే ట్యూషన్ చెప్పిస్తా ఉండే అంటే అప్పుడు కిచెన్ పోయి స్క్రీన్ వేసేసి మా అక్క ఇంత పెద్ద కప్పులో హార్లిక్స్ వేసిస్తుండే నేను తినేసి వస్తా ఉంటే. ఇప్పుడు ఎక్కడ ఉంటారు కానీ ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ లో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు వెంకయ్య హార్లిక్స్ బూస్ట్ తినేది నేర్పిస్తే నాకు పచ్చి రా మ్యాగీ తినేది నేర్పించింది. ఈ வீடியோ చూస్తే நீங்கள் எங்களுக்கு ஹார்லிக்ஸ் போட்டி கொடுத்தது எனக்கு நெனப்பிருக்குது. குர்தாச்சு. வணக்கம் 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 வணக்கம். இங்க இந்த இந்த வீடியோ நீங்க பாத்துக்கிறீங்களா? கமெண்ட் பண்ணுங்க. எங்களோட தமிழ்ல கொஞ்சம் வீக்கா இருக்கு, அட்ஜஸ்ட் பண்ணிக்கோங்க. பின்ன ஏதாவது சொல்லுவியா? பின்ன ஒண்ணுமே இல்ல. Thank you so much for giving me Horlicks and நன்றி. Thank you so much for giving me Maggie also. நன்றி வணக்கம். బాయ్ అక్కాస్. మా ప్రేరణ షూలు వేసుకొని రెడీ అవుతా ఉంది. ప్రేరణ ఎక్కడికి పోతా ఉండవమ్మా? గైస్ ఇప్పుడు మేము రెస్టారెంట్కి అయితే పోతా ఉన్నాం. పోయిషి నేను వెంకీ పాప పోయిషి ఆర్డర్ పెడదాము. మళ్ళీ మా మమ్మీ డాడీ వస్తారు, అందుకే వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు. పోయిషి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెడితే, ఎందుకంటే అక్కడ వాడు ఇచ్చేదే లేట్గా ఇస్తాడు. ఫైనలీ ఆఫ్టర్
9-10 ఇయర్స్ అయినాక ఈ యొక్క ఆశ అయిపోతే కంప్లీట్ అవుతా ఉంది. ఎన్ని ఇయర్స్ కావాల్సి వచ్చింది గైస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బయటికి పోవాలంటేనే. అమౌంట్ కష్టం అనేసి కాదు, కానీ మా మమ్మీకి ఇంట్రెస్టే ఉండేది బయటకు వచ్చి ఏదైనా తిందాం, ఏమున్నా ఇంటికి తెచ్చే అంటుంది. ఈ పొదట్లో నేను అడుగుతుంది అనేసి ఫైనలీ బయటికి వస్తా ఉంది. ఏదో బర్త్డేస్కో కానీ వచ్చేసరికి ఒక తిని వస్తుంది బయట తినేకి అంతే. ఎక్కువ లెట్స్ గో గైస్. ఇంటేస్ పదం ఇంటేసా తగ్గేదే లేదా. సీట్ బిడ్ని ఒక పక్క తొడుకొని పోయి కావాలయ్యా ఆడన్నా కొండ చూడండి. అప్పుడే పెరిగి వేసి కిందంతా ఒక్కొక్క ఎంత సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు అంతే టీత్ బిడ్డ, ఇప్పుడు టీత్ బిడ్డ. ఆర్డర్ అయితే పెట్టేసేయండి అంటే వాళ్ళకి ఇంకా చెప్పలేదు, మేము లిస్ట్ చేసి పెట్టుకుంటాం. మమ్మీ డాడీ సార్ ఆర్డర్ చేస్తే వాడు 15-20 మినిట్స్ చేస్తారు. వాడు ఇంకా డీప్ గా అనాలిసిస్ చేస్తా ఉంటాడు ఏమి ఇద్దామని. డాడీ బిన్నే వచ్చి ఉంటే మేము ఇంకో కెఫే అనుకుంటున్నాం, ఇంకొక రెస్టారెంట్ అనుకుంటున్నాం, రాసి ఉండేసి అది నెక్స్ట్ టైం పదాం గైస్. ఇంకి నెక్స్ట్ మంత్ తొడుకొని పోతాడు. ఫస్ట్ ఐటమే లాలీపాప్ వచ్చింది. చూడు ఉంది. ఏమిది ప్రేరణ? ఏమది బంగారు? ఏమిది ఏమది? కుక్క ఉడుకుండు అది ప్రేరణ. పాపడ్ వచ్చింది. వెజిటేరియన్ పర్సన్ కి వెజిటేరియన్ పాపడ్. ఏమ్మా ప్రేరణ రెడీ చూడండి. ఏమది ప్రేరణ? బాగుందంట, టేస్ట్ చేస్తాను. అది బిన్నే వస్తుంది. ఇది వేస్తున్నామా? నచ్చిందట ఇది గైస్. మా మమ్మీకి లాలీపాప్ అంటే ఫేవరెట్ కదమ్మా. అంటే ఇది వేరే పప్పు అప్పుడు తెచ్చింది బాగుంది. దీనికి బాగుంది. అది లాలీపాప్ మల్లేశ్వరం డ్రాగన్ చికెన్ వచ్చింది. చా ఇది హైదరాబాద్ కొల్లాపురి. మా తమ్ముడికి పన్నీర్ బటర్ పన్నీర్ టిక్కా మసాలా. ఓకే పన్నీర్ టిక్కా మసాలా రోటీ. పాపం వాళ్ళు వచ్చి లేసే పూछते ఏం మెన్యూ తీసుకోలేదు లేసిన. అది హనీ చిల్లీ చికెన్. మా డాడీ కొంచెం డౌట్ నచ్చేది బాగానే ఉందా బాగుందా? బాలే వద్దు. Hi guys. Hi guys. చూడు వీడియో బాగా చేస్తున్నారు వాళ్ళు అందుకే చెప్పరా? ఇవన్నీ మేము బాగా నేర్పిస్తున్నాం. నేర్పిలేదా? అప్పుడే అడిగిన స్వీట్ కదా. నేను ఎప్పుడు ఇచ్చలేదు ఈ పొద్దు అటు ఊరికే టేస్ట్. టెరెస్ రేపు మళ్ళీ అడుగుతుంది తీస్తాడు, మళ్ళీ తీస్తాడు. వెంకీ ఇప్పుడు అంతా చెప్తా ఉన్నాడు కదా. రేపు తీస్తామంతా వద్దు, దానికి ఇంకా చాలా కాలం ఉంది. అందరూ అట్లా చెప్పలేదు. ఇచ్చేసేలే కానీ నేనేం చెప్పలేదు అట్లంతా. ఇంటి బిల్ ఎంత ఇంటికి చెప్పరా? ఉండడి ఎంత ఉండడి నేను ఇప్పుడు బిల్ గెసింగ్ చేస్తాను. 2.2 నువ్వు డాడీ 2,100 రూపాయలు మా డాడీ. నేను 1.5. మా మమ్మీ 1.5, నేను ఒక 2.5.
అంటే 2300 అట్లా అయింది. మమ్మీ ఇస్ రైట్. మమ్మీ ఇస్ నియర్ 1213. 1000 అంటే మమ్మీకి ఏమో తక్కువేరా. మమ్మీ చెప్పింది నేను తింటే ఏం తినుండమ్మా. గైస్ మేము ఎక్కడికైనా పోతే యూజువల్ గా అంత అవుతుంది. సో నాకు అదే మైండ్ సెట్. ముందే నేను యోచన చేస్తే కదా ఏం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంకి జాస్తి చెప్పాను, మా డాడీ కూడా జాస్తి చెప్పేసి తక్కువ చెప్పాను, కానీ దానికి నేను తక్కువ ఇచ్చింది. ఇప్పుడు పార్సల్ వీడియో చేయండి. వీడియో చేయలేదు ఇప్పుడు పే చేస్తా ఉంటాడు గైస్. ఏదంటే ఎస్బీఐలో చేస్తున్నా. రెడ్డి బొమ్మను ఇంట్లో పోయి పనుకొనిస్తే బాగుంటుంది. ఓకే ఎంజాయ్. పాపా డాడీ ఎంజాయ్ చేసినాడంట ఫస్ట్ టైం గైస్. యాక్చువల్ గా ఫస్ట్ టైం బాగా తింటుంది, అంతా బాగునింది. వెంకిది బేబీ కనొస్తే బాగునిండలేదంట. డాడీ నేనంతా బాగా ఎంజాయ్ చేసినాను. మా డాడీ ఎంజాయ్ చేసినాడంట. ఏం కావాలన్నా? ఏం కావాలి సమయ అడేం లేదు, వేరే అంగడిలో తీసుకుందాం రా. ఏం కావాలా? ఏం లేదు సమయ, మా ఫ్రెండ్ నాకేమో కావాలంట. వేరే అంగడికి పోయి తీసుకున్నారు. పెట్టాడు ఏం కావాలో చూస్తాడు. ఏం కావాలో చూద్దాం. ఏం కావాలా? ఏం కావాలో తెలియదు ఇప్పటికి. ఆ ప్రాణి పోయి తాగుతురా. ప్రేరణకి జియా కావాలంట. జియా క్లాస్ చూసేసి జియా జియా అంట. జియా ఇంటికి పోదాం పదా. ఇట్లా పదం జీతాం. అయ్యో మా మమ్మీ ఎందుకు షూ వేసుకునేమో వాకింగ్ చేసేట్టు. నేను చెప్పులో టైట్ మాది, ఆ టైట్ అది అప్పుడు ఏళ్ళు ఒక రావుతుందని. వెంకీ బాయ్ చెప్పే. వెయిట్ నేను వస్తున్నాను. బాయ్ 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 చెప్పు ప్రేరణ. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అమ్మమ్మకి. ప్రేరణ రెడీ కోపం చేసుకో. అమ్మమ్మ బాయ్. నో నో నో. గైస్ ఇంటికి పోయి మళ్ళీ మీట్ అవుదాం. అంకల్ మా ఫ్రెండ్ ఏడుస్తాను చూడు. తాత పోయాను ఉండరా. వస్తా ఉంటారు వస్తా ఉంటారు. అమ్మమ్మ కాదా దో గాడి ఎత్తుకొని వస్తా ఉండరు. రాలేదనేసి ఏడుస్తా ఉంది. మాట్లాడు బాయ్ చెప్పేది. అక్కడ కూడా ఏడుస్తాం. నాకు మా ఫ్రెండ్ మా మమ్మీ డాడీకి వదిలేసి ఇట్టా ఇట్టా ఇదే రోడ్డు. సరిపడా అట్టుదా. మా ప్రేరణ మా మమ్మీ డాడీ చేతిలో పోయి అయితే నవ్వుతా ఉంది, మాట అయితే ఏడుస్తా ఉంది. అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పక్క ఉంటుంది కలిసి ఒకటి కూడా అర్థమే అవ్వదు. కానీ వీడు అది ఏం కనబడిస్తుంది. నవ్వే చూడు ఇప్పుడు ఎంత ఖుషిగా ఉంది. మాట వస్తే ఏడుస్తుంది. హాయ్ ప్రేరణ. గైస్ ఇంటికి పోయి మళ్ళీ మీట్ అవుదాం. గైస్ ఇంటికి అయితే వచ్చి ఇప్పుడు కూర్చొని ఉండము. టైం వచ్చి 10:03. వీడు ఎప్పుడు చూసినా వాడు వాల్ పేపర్ ని చూపించేకి వస్తాడు. 10 చక్కగా ఉంది కదా. బాగుంది. కర్ణాటక ప్లేస్ ఇది ఒకటి, శివన సముద్రం దగ్గర. పోతే విజిట్ చేయండి, బాగుంటుంది.
నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్ ఫీలింగ్. జై కర్ణాటక ಮತ್ತೆ. సో ఇప్పుడు వచ్చేసి ఒక డే అయితే చాలా బాగుంది. మా డాడీకి మా మమ్మీ కూడా బాగా నచ్చిందంట ఫుడ్ అయితే. ఇవి చూడండి తగ్గది మీకు అట్లా ఉండేది. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ డే. ఒక చిన్న డే అవుట్ తర ఉండే మా ఫ్యామిలీతో. నరేష్ ఒక మిస్సింగ్, నరేష్ ప్రభా మొత్తం వాళ్ళతో కూడా. అంటే ఎవ్రీ మంత్ వన్స్ బయటికి పోతే బాగుంటుంది ఇట్లా ఫ్యామిలీ. ఆవిడ మంత్ కాదు, ఒక వారం పోతా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అప్పటికి పోదాం, అట్లు కూడా ఒక దినం వస్తుంది. అట్లు కూడా ఒక దినం వస్తుంది. వీక్లీ బయటకు వచ్చి తినే అట్లు కూడా ఒక డే ఉండాలి, కానీ హెల్దీ ఫుడ్ తినాల. అండ్ మంత్లీ ఒక ఫ్యామిలీ అవుటింగ్, మంత్లీ ఒక డైనింగ్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఫ్యామిలీతో అంతా కూర్చొని టైం స్పెండ్ చేసి. డైనింగ్ అవుట్ కాదు, డైన్ అవుట్. నైట్ అవుట్, డే అవుట్ కాదు, ఒక డిన్నర్కి పోయేది డైన్ అవుట్. డే అవుట్ నైట్ అవుట్ అంటాడు వాడు. ఓకే, ఎనీవే మీకు ఈ వీడియో అంతా నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడ్డి బ్లాగ్స్. తెలుగులో చెప్పు. మళ్ళా ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటే ఇంకేం తెలుగులో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి. అంటే చేసేసుకుంటా. వీడియో కూడా కాదే జియా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఏదైనా కమెంట్ లో చెప్పాలంటే ప్లీజ్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలని కూడా కమెంట్ లో చెప్పండి గైస్. అంటే మా రాధాకృష్ణ శిల్పక్క కూడా కొంచెం కమెంట్ చేయండి కింద. మా రాజలక్ష్మి శిల్పక్క కమెంట్ చేయాలంటే వీడియో చూస్తూ ఉంటాడు అయితే. థ్యాంక్ యూ. అక్క కమెంట్ పడుంగో కీలే. ఓకేడా తంబి అని మెసేజ్ పెడితే కమెంట్ పెడతారు చూడు వాళ్ళు కావాలంటే. తంబి అని మెసేజ్ పడుంగో. ఓకే గైస్, బై. నేను అప్పుడు ఇంకా బై అంటాను, వాడు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు.